నమస్కారం. ఈ వీడియోలో ఫోన్ కాల్ చేయడం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. మన రోజువారీ పనులలో దూరంగా ఉన్న ఎవరితో అయినా వెంటనే మాట్లాడాలి అనుకుంటే కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ ఉంటాము. కాబట్టి ఈ వీడియోలో ఫోన్ కాల్ చేయడం గురించి దశల వారీగా తెలుసుకుందాము. ఈ వీడియోను చూస్తూ నెమ్మదిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తరువాత మీ ఫోన్లో లేదా గ్రంథాలయంలో అందుబాటులో ఉండే ఫోన్లో ఆచరణాత్మకంగా ఇప్పుడు చెప్పబోయే వాటిని చేసి చూడండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక నోటు పుస్తకంలో వ్రాసి పెట్టుకున్నా ఎవరో ఒకరి నెంబర్కి ఫోన్ చేయాలి అన్నా, లేదా ఎవరైనా మనకి ఫోన్ చేసి ఒక ఫోన్ నెంబర్ చెబుతున్నప్పుడు మనం ఆ నెంబర్ని ఉపయోగించి ఫోన్ చేయాలి అన్నా అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫోన్ కాల్ చేయడానికి ముందు మీకు ఈ స్క్రీన్ గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనిని కాల్ ఐకాన్ అంటారు. ఈ కాల్ ఐకాన్ని ఉపయోగించే మనం కాల్ చేయగలుగుతాము. దీనిని కీబోర్డ్ అని పిలుస్తాము. నెంబర్లను టైప్ చేయడానికి మనం ఈ కీబోర్డ్ని ఉపయోగిస్తాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ బటన్ను కాల్ బటన్ అంటారు. నెంబర్ను టైప్ చేసిన తర్వాత ఈ కాల్ బటన్ను నొక్కితేనే అవతలి వాళ్ళకి ఫోన్ కాల్ వెళుతుంది. దీనిని కాల్ ఎండ్ బటన్ అంటారు. ఈ బటన్ నొక్కితేనే ఫోన్ కాల్ ముగుస్తుంది. ఇప్పుడు ఫోన్ కాల్ చేయడానికి సంబంధించిన వివిధ దశలను నేను మీకు వివరిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న కాల్ యాప్ లేదా కాల్ ఐకాన్పై క్లిక్ చేయండి. తరువాత ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కీబోర్డుపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఫోన్ చేయాలనుకుంటున్న వారి నెంబర్ను టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న కాల్ బటన్పై క్లిక్ చేయండి. కాల్ను ముగించడానికి ఎండ్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ చేసుకున్న ఫోన్ నెంబర్ను ఉపయోగించి ఫోన్ కాల్ ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కొన్నిసార్లు మనం ఎవరికైనా మన ఫోన్ను ఇచ్చి ఫోన్లో కాస్త ఈ పేరును చూసి వాళ్ళకి ఫోన్ చేసి ఇవ్వగలరా అని అడుగుతూ ఉంటాము. ఇది మీకు అనుభవం అయ్యే ఉంటుంది. కానీ ఫోన్ నెంబర్ను వెతికి ఫోన్ కాల్ చేయడం అనేది అంత కష్టం ఏమీ కాదు. మొబైల్లో మీకు కావలసిన ఫోన్ నెంబర్ను ఎలా కనుగొనాలి అనేది ఇప్పుడు దశల వారీగా వివరిస్తాను. మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ముందుగా మనం కాంటాక్ట్ లిస్టులోకి వెళ్ళి ఫోన్ నెంబర్ కోసం సెర్చ్ చేయాలి. ఇందుకోసం మనం పేరును టైప్ చేసి మాత్రమే సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. వాయిస్ సెర్చ్ ద్వారా కూడా ఫోన్ నెంబర్ను సెర్చ్ చేయొచ్చు. మీరు కీబోర్డులోని మైక్రోఫోన్ను ఆన్ చేసి మీరు కాల్ చేయాలనుకుంటున్న వ్యక్తి నెంబర్ను ఏ పేరుతో అయితే సేవ్ చేసుకున్నారో ఆ పేరుని చెప్పడం ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు. మీరు టైప్ చేసి సెర్చ్ చేయాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. లేదా మైక్ను ఉపయోగించి వాయిస్ ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు. కానీ ఇక్కడ పేరును టైప్ చేయడం ద్వారా సెర్చ్ చేయాలన్నా లేక వాయిస్ ద్వారా సెర్చ్ చేయాలన్నా మీరు ఒక గమనిక గుర్తుంచుకోవాలి. అది ఏమిటంటే, ఉదాహరణకు మీరు వాయిస్ ద్వారా ఫోన్ నెంబర్ కోసం సెర్చ్ చేసేటప్పుడు మీరు పేరు చెబితే కొన్నిసార్లు అది రాదు. దీనికి కారణం ఏమిటంటే, మీరు ఫోన్లో పేరును సేవ్ చేసేటప్పుడు దానిని తెలుగులో సేవ్ చేసి ఫోన్ సెట్టింగ్స్లో మాత్రం భాషను ఇంగ్లీష్లో పెట్టి ఉంటే మీరు సెర్చ్ చేసినప్పుడు పేరు రాకపోవచ్చు. అలాంటప్పుడు మీరు అన్ని ఫోన్ సెట్టింగ్లను పూర్తిగా తెలుగుకు మార్చవలసి ఉంటుంది. అది ఎలా చేయాలో మరియు ఫోన్ నెంబర్ను మొబైల్లో ఎలా సేవ్ చేసుకోవాలో మరొక వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.